ఇంతకీ ఏం జరిగింది ఆ తర్వాత? ఏమైంది తర్వాత? నో బట్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. అసలు ఎలా ఉంటుంది ఇంత ఇంత ఇంటెన్స్ మూవీలో మీ రోల్? Actually, I've been saying about my character. I want to know it from you. Tell how is Mridula? యా Mridula is someone who ఇప్పుడు జనరల్గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తనకు మనసులో అనిపించింది మాట్లాడగలిగే ఒక వ్యక్తి. అండ్ ఆల్సో యూ నీడ్ సమ్మన్ లైక్ దట్ టు బీ ఏబుల్ టు హ్యాండిల్. అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బీ ఇంటిమిడేటింగ్, రైట్? బట్ మృదులా క్యాన్, ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే ఇలా జస్ట్ బ్రేస్లెట్ పట్టుకొని లాక్కని వెళ్ళిపోతుంది. అవును. యూ డోంట్ డూ దట్ టు సర్కార్ జనరలీ ఇఫ్ సమ్మన్ ఈజ్ మీటింగ్ సర్కార్, ఇఫ్ దే నో అబౌట్ హిమ్. బట్ షీ ఈజ్ లైక్ దట్. షీ ఈజ్ సమ్మన్ హూ, కరెక్ట్, చాలా ఇన్స్టింక్టివ్ పర్సన్. నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు, అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు, కొంచెం వాట్ ఎవర్. షీ డజంట్ కేర్ వాట్ సర్కార్ ఇస్ టు హర్, ఇస్ what it is for her. It doesn't matter what the world is saying. And she will treat him like a kid only. If how she looks at him with, right, you know, some affection or whatever. She won't take the baggage of the world. And that has a reason also, that has a purpose, but which I cannot. Did you watch the film? Purpose enti? Purpose enti? Correct. Purpose enduku? Yeah. Purpose enduku? Yeah, correct. Yeah, Oh, that's okay. Let's forget it. Yeah, that's a dialogue from the film. So. ఎస్ ఓకే. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్లో ఆ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనే, అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది, ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ ఇన్ దాట్. అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయిన్ని కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగిన దానికి ట్రైలర్ లో అది వస్తుంది, వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది, బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఇన్ ద ఎండ్ బేసిక్లీ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్. ట్రైలర్ బిగినింగ్ లోనే వీ కెన్ సీ అ మదర్స్ పెయిన్ అక్కడతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది, కానీ డైరెక్ట్ గా కాదు. ఇట్స్ అ వెరీ, మీరు అదే మీ సినిమా అంతా అయ్యేటప్పటికి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి బాగా. ఎస్. సో హిట్ 1, హిట్ 2, మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్, నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది. అండ్ దెన్ దిగాం, 100% డెలివరీ చేసామని అనుకుంటున్నాను, ఇంకా కొన్ని రోజులే కాబట్టి. యా, బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో క్యామియో చేయటం, తర్వాత అన్ని ఎవ్రీథింగ్ కుదరటం, సెట్ అవటం, అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్, ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అని అనుకుంటాను. కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం చేయలేదు, సో లెట్స్ ట్రై దిస్ అని అనుకుని దిగాను. అర్జున్ సర్కార్గా హిట్, అర్జున్ సర్కార్స్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నానిగారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట. అసలు ఎప్పుడైనా నానిగారు బయట అలా అరుస్తారా అని తెలుసుకోవాలి. నో ఇక్కడ సీక్రెట్స్ ఏం. Okay. But then what? Let's become repetitive. Okay, No, fine, but okay. I'll do it. Just If one you last want it, time. no? One last time. Okay, continue. Hey! No, You said scare her. yeah, but you not now. Later I Oh, told. later is it? Oh, so sorry. Oh, Okay, God, she got scared. She did get scared. You get scared. I got I got scared also. I told the idea and I got So scared. sorry, my Jusha. నో తన చెవులో వచ్చి ఐడియా ఇప్పుడు అరు తను భయపడితే చూడాలని ఉందని చెప్పింది నాకు. తినే ఉలికిపడింది. యాక్చువల్లీ షీ మిస్డ్ మై రియాక్షన్. Yes, she missed your reaction. You see the Because I just told him later you do and then I came here and you scared. yeah. No, later part I didn't listen. So I am listen to me. asking you to do, no? So this. Okay, sorry. Yeah. Good, no, good one. I pulled the plan. You can I just pulled it check my myself. heartbeat right now. Seriously. తన ఐడియానే But నేను తనే చేయమని చెప్పింది. ఓకే, good job. అర్థమైంది. ఓకే అండి, మాకు రియాలిటీ చూపించేశారు ఇప్పుడు. యా, Okay. బట్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ వూండ్ మీద, దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్. వూండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా. ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యునో ఆ వైబ్ అదంతా. అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్. సిచ్యువేషన్, దిస్ వన్ ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అండి, ఇక్కడైతే కొంచెం పిచ్చిలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్
యూ లూ సంథింగ్ మ్యాడ్ కదా. Yes. అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది. కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోద్ది కదా ఏదో ఒకటి, అలాంటి ఒక మూమెంట్ అది. అవునా? Yeah. బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్లో మీకు వచ్చేసి అసలు మీ నంబరు ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాజ్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్, ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేసాం. ఐఎమ్ గాన్, ఎవ్రీబడి ఈస్ టైర్డ్, వాట్ ఎవర్ పుట్ దట్ షార్ట్. టైం లేదు, సన్లైట్ బయటకు వస్తుంది. దే పుట్ వన్ షార్ట్ అండ్ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు, విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది. ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఇది 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 చేస్తానని ఏం లేదు. పెట్టారు, ఐ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్. బాటిల్ వస్తుంది, తాగాలి, డబ్బుల మీద వేసుకోవాలి, ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను. అండ్ దెన్ వేసుకొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐ స్క్రీమ్ బేసిక్లీ. అర్చిన వెంటనే we knew that we got our trailer shot. It was that moment and everyone was tired. After the shot avagane ప్యాకప్ చెప్పాలి. ప్యాకప్ చాలా టీమ్ యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు. అంటే శైలేష్ సెడ్ ప్యాకప్ అండ్ కెమెరామెన్ ఎవ్రీబడి వరన్నా లైక్ చిన్న కొంచెం యూఫోరిక్. కొన్నిసార్లు ఏదో జరిగింది, వి నో వి లైక్ సంథింగ్ అబౌట్ ఇట్ అన్న ఫీలింగ్లో వచ్చే ఒక హై అది. దట్స్ హౌ ఇట్. Not just about screaming. After the screen, he does all that thing, and then there's 2 seconds of blank space in between, and then he comes back. No, that was also like the ending for it. Yeah, that you see that beast mode is on now. ఇలా వచ్చి అలసిపోయి ఉన్నవాడు, And ఇలా then it comes అలసిపోయి like that. he breathes, no, then pum, and say it's like I'm ready again. Activated. Yeah.